యేసయ్య ఎందుకు జన్మిస్తున్నాడు? అసలు పాపములను తన రక్తం ద్వారా కడిగి పవిత్రపరచుట కొరకు ఈ లోకానికి వచ్చాడు. ఆయన ప్యూరిఫైయింగ్ ది సిన్స్ విత్ హిస్ బ్లడ్. దేవుడు తన యొక్క పవిత్రమైన రక్తము చేత కడిగి మనలను పవిత్రునిగా చేయుట కొరకు కుమారుడిగా ఈ లోకానికి వచ్చాడు. కనుక యేసయ్య ఎందుకొరకు జన్మించాడు? అడ్వెంట్ కాలములోనికి మీరు ప్రవేశించారని చెప్పుకుంటున్నారు కదా. ఏంటి అడ్వెంట్ అంటే ఏంటి? యేసయ్య ఎందుకు జన్మించాడు అని ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా ప్రశ్నిస్తే ఈరోజు మీరు చెప్పగలగాలి వాక్యాన్ని. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం ఏం చెప్తుందంటే, పాపములను క్షమించి ఆయనను పరిశుద్ధునిగా చేయుట కొరకు కుమారుడు ఈ లోకములోనికి జన్మించాడు. కుమారుడు ఈ లోకములోనికి జన్మించి మనలను పరిశుద్ధునిగా చేయాలని ఆశపడుతున్నాడు. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గము అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదినైన మార్గము. ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమందు ప్రవేశించుటకు మనకేం చేశాడంట? ధైర్యము కలుగు చేయుచున్నాడు. ధైర్యము కలుగు చేయ ఇది నాన్న మనము పరిశుద్ధ స్థలంలోనికి, అతి పరిశుద్ధ స్థలంలోనికి మనం వెళ్తున్నాము. ఇంతకు ముందు మనము పరిశుద్ధ స్థలంలోనికి కూడా రావటానికి వీలు లేదు. అడ్డుగా ఉన్న తెరను ఆయన ఏం చేశాడు? తన కుమారుని యొక్క రక్తము ద్వారా, తన పాపముల ద్వారా, మన కొరకు ఆయన చిందించిన మరణము ద్వారా ఈ అడ్డు తెరను ఏం చేశాడు? దేవుడు తొలగింపచేశాడు. నేను దేవుని నమ్ముకున్నాను అంటే కుదరదు. నమ్ముకున్న వ్యక్తి వచ్చి బాప్తిజం తీసుకోవాలి, నిర్ధారణ తీసుకోవాలి, దేవునిని నమ్మాలి. కనుక వ్యక్తి నమ్మాడు కాదు కానీ ఆ వ్యక్తి యొక్క నమ్మకాన్ని ప్రతిష్ఠించాలి దేవుడు. ఆ ప్రతిష్ఠ చేయటం కొరకు ఏం చిందించాడు? ఈరోజు ఆయన తన రక్తమును చిందించినటువంటి వ్యక్తిగా చూస్తున్నాం.